హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సౌత్ రీజియన్ నుంచి రైల్వే జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చానంట. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ సౌత్రన్ రీజియన్. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి సౌత్ రీజియన్లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ అంటే దీనికి సంబంధించి రైల్వే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇది కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి సౌత్ రీజియన్లో. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్కి సంబంధించి నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది మల్టీ డిసిప్లినరీ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 27/6/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ఫీ అయితే ఉంటుంది. అంటే ఆన్లైన్ చలన కూడా ఆ రోజు నుంచి అయితే మీరు కట్టాల్సి ఉంటుంది, అంటే అప్లై చేసేవాళ్ళు. ఇంకా దాంతోపాటు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసరికి 27/7/2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కి అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అందిస్తారనమాట, ఎప్పుడు రిటర్న్ టెస్ట్ ఉండేది. ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సౌత్ రీజియన్ కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ వీళ్ళకి సంబంధించి అంటే ఈ స్టేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టోటల్గా మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏది సైట్ అసోసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 years లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ అండ్ క్యాలిక్యులేషన్ ఏజ్ వచ్చేసరికి 27/7/2025 ఈ డేట్ కల్లా మీరు కట్ ఆఫ్ అంటే ఆ డేట్ కల్లా 40 years లోపు అయితే ఉండాలన్నమాట. మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి సైట్ అసోసియేట్స్ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ ఉండాలి. లేదా ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రీషియన్ మెకానిజమ్స్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిజమ్స్ లేదా టెక్నికల్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఎలక్ట్రీషియన్ వీటిలో ఏదైనా కంప్లీట్ చేసినా సరిపోతుంది. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ సోలార్ పీవీ సిస్టమ్స్ అంటే ఏదైనా సోలార్ పీవీ సిస్టమ్స్లో 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నాడు, అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. నోట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక నోట్ అయితే ఇచ్చాడు. ఏది ది క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఐటీఏ రికగ్నైజ్డ్ బై ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ది స్టేట్ ఆఫ్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే ఐటీఐకి సంబంధించి ఏదైనా రికగ్నైజ్డ్ కోర్సెస్కి సంబంధించి మీకు అయితే సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకైతే మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మినిమం అట్లీస్ట్ 45% మినిమం మార్క్స్ అయితే ఉండాలి. 45% మార్క్స్ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ మీరు అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 45% అయితే మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి చెప్పాను కదా 27/7/2025 ఎక్స్పీరియన్స్డ్ షెల్ బి క్యాలిక్యులేటెడ్. ఆ డేట్ వరకు మీ ఎక్స్పీరియన్స్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. ఇంకా రిలాక్సేషన్ కాన్సిక్వెన్స్కి సంబంధించింది, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది అనమాట. దాంతోపాటు ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అని చెప్పాను కదా, రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి దేర్ విల్ బి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5
అంటే దగ్గర దగ్గర 3 అవర్స్ అయితే మనకు ఎగ్జామ్ అయితే 2.5 అంటే 2.5 గంట అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు నో నెగిటివ్ మార్క్స్, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే 50 మినిట్స్ అయితే ఉంటుంది. కేటగిరీ టైం ప్రకారం 50 మినిట్స్ అనమాట. ద మినిమం 50% మార్క్స్, అంటే మీరు రిటర్న్ టెస్ట్లో మినిమం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. వెయిటేజ్ రిటర్న్ టెస్ట్ సెల్ బిట్ 100% సెలక్షన్ ఆఫ్ సెట్ పోస్ట్కి సంబంధించి 100% అయితే వస్తుందన్నమాట. డాక్యుమెంట్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్కు మెరిట్ లిస్టు అయితే సెలెక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు సీక్వెంట్ల మార్క్స్ వస్తే అప్పుడు మెరిట్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా సిలబస్ అనమాట, నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మొత్తం ఎలక్ట్రికల్కి సంబంధించి బేసిక్ సిలబస్ అయితే ఉంటుంది. పీరియడ్ మొత్తం ఇవన్నీ అనమాట. అంటే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఫైనల్గా మంత్లీ బేసిక్ పే వచ్చేసరికి 13,000, అలాగే మంత్లీ గ్రాస్ పే వచ్చేసరికి 25,000, ఇయర్లీ అంటే మొత్తం మీకు సంవత్సరం మొత్తానికి వచ్చేసరికి దాదాపుగా 3 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే. రిటర్న్ టెస్ట్ 3 డిఫరెంట్ లొకేషన్ యాక్సెస్ అయితే ఉంటుంది. అంటే 3 డిఫరెంట్ లొకేషన్లో అయితే మనకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా అంటే సెంటర్స్ చెప్పాను కదా, హైదరాబాదు, బెంగళూరు. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 300 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇంక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అంతేకాకుండా నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంకా తెలియకుంటే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి, లేదా కామెంట్ బాక్స్లో అడిగినా మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.